జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిపై పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్కు సంబంధించిన అన్ని విషయాలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్ర హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హను రాఘోపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాకిస్తానీ మూలాలున్న అమ్మాయిగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. దీంతో ఆమెను ప్రభాస్ సినిమా నుంచి తీసివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నేషనాలిటీ గురించి ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. ఉగ్రదాడి విషాదకరమని, అటువంటి దాడులను తాను ఖండిస్తున్నానని ఇమాన్వి తెలిపింది. ఇక తన కుటుంబంలోని వ్యక్తులకు పాకిస్తాన్ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదని, గతంలోనూ పాక్ ఆర్మీలో తన ఫ్యామిలీ ఎప్పుడూ పనిచేయలేదని తెలిపింది. తనది పాకిస్తాన్ అనేది ఓ కట్టుకథ అని, తాను ఇండియన్ అమెరికన్ అని, హిందీతో పాటు తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడతానని రాసుకొచ్చింది. తాను పుట్టింది కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరంలో అని, తన తల్లిదండ్రులు చట్టబద్ధంగానే అమెరికా వెళ్లారని తెలిపారు. పేరెంట్స్ అమెరికన్ సిటిజన్స్ అయిన తర్వాత తాను జన్మించానని, అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత నటిగా, నృత్యకారిణిగా, నృత్య దర్శకురాలిగా కెరియర్ ప్రారంభించానని తెలిపింది. అలాగే భారతీయ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం ఎంతో గొప్పగా భావించానని, తన మీద ఇండియన్ సినిమా ప్రభావం ఎంతో ఉందని, తన రక్తంలోనూ నరనరాల్లోనూ భారతీయ సాంప్రదాయం ఉందన్నారు. మరి ఇమాన్విపై వస్తున్న రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.